మాస్ జాతర అని పెట్టారు. దీంట్లో కూడా మేము వింటేజ్ Yeah. చూడగలుగుతామా రవితేజ గారిని అని? అని మళ్ళీ గట్టిగా చెప్పొచ్చు నువ్వు. అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే. ఓకే. మనది ఇదంతా అన్నది నేను పెట్టాను. ఇక్కడ ఏంటంటే నేను సార్ ఫ్యాన్, సార్ ఫ్యాన్, సార్ వెంకీ, దుబాయ్ సీను. సరే ఇప్పుడు నెక్స్ట్ భద్రా. వేరే Sir, చేస్తావా? ఇవన్నీ. అప్పుడు సేమ్ క్వశ్చన్ వేయండి, అప్పుడు చూద్దాం. లేదు, అప్పుడు ఏమంటాడో చూద్దాం. నేను సార్ ఇదే లేదు చెప్పాను. సార్, ఇది సార్ ఇంతకు fan ముందు ని. కూడా చెప్పడం జరిగింది వేరే దగ్గర. సార్ ఫ్యాన్ ని. నాకు వెంకీ గానీ దుబాయ్ సీను అన్ని డైలాగులు నాకు లేదు పని చేయ అబ్బాయి. గుర్తు చిన్న నాకు. అటు ఇటు నీది కాదు అవును. నాది కాదు. వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు. లేదు నాకు. సో ఏ హీరో నచ్చినా ఫైనల్ గా రవితేజ గారు అందరికి నచ్చుతారు. ఏయ్ డైరెక్టర్స్ సో సార్ మూవీ డైలాగ్స్ వెంకీ అయితే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసాను తెలియదు. సో ఆ డైలాగ్ అన్ని నాకు గుర్తు. సో ఈడియట్ గానే అవన్నీ. సో నా ఫస్ట్ మూవీ సార్తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనేదానికి ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం. ఫస్ట్ యాక్చువల్గా మాస్ జాతర అనగానే చిన్న టెన్షన్ వచ్చింది. ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది. సో ఆఫ్టర్ నీ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. ఇంకా బాగా సో బాగా వచ్చింది.